ఇప్పుడు మనం హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీ ఎంపీ ఎలక్షన్స్ మనకి ఇంకొన్ని రోజుల్లో మే 13న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరగనున్నాయి. దాని కారణంగా ఇప్పుడు వివిధ ఆహ్, పార్టీల నుంచి వివిధ మంది పోటీలు చేయబోతున్నారు. అందులో బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు అండ్ బీజేపీ నుంచి మాధవిలత గారు పోటీ చేయనున్నారు. ఇప్పుడు చాలా కాలం నుంచి ఇక్కడైతే ఎంఐఎం పార్టీ వాళ్ళదే పైచేయిగా ఉన్నది. ఇప్పుడు మనం జనాల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మాధవిలత గారి మధ్యను అసదుద్దీన్ గారి మధ్యన చాలా పోటీ జరుగుతుంది. ఈ విరించి హాస్పిటల్స్ ఎండీ అయిన మాధవిలత గారు ఇంతకు ముందు వాళ్ళకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. మరి ప్రజలు మాధవిలత గారిని రాణిస్తారా? వాళ్ళ పాలనను చూడాలనుకుంటున్నారా? లేదా ఎంఐఎం తోటే కొనసాగించాలనుకుంటున్నారేదో తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఎంఐఎం వాళ్ళు రూల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని బోగస్ ఓట్లు కూడా తీసేశారు కదా. ఛాన్సెస్ అయితే 50-50 ఉన్నాయి. చూడాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎంఐఎం పాలిస్తుంది కదా మీ ఇక్కడ ఓల్డ్ సిటీని. మీరు వాళ్ళ పాలనతోటి మీరు సంతృప్తి చెందారా? ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. బాగానే ఉండే. ఆయన కూడా రెస్పాండ్ ఇస్తాడు. బాగానే ఉంది. మీకు అంటే అన్ని అనుకూలంగా జరుగుతున్నాయా? ఏమైనా పనులు కానీ అంటే ఇప్పుడు వర్షాలు వస్తే ఇక్కడ మోస్ట్లీ ఏంటిదంటే ఈ రోడ్స్ అన్ని డ్రైనేజ్ వాటర్తో నిండిపోవడం అలా ఉన్నాయి కదా. అది క్లియర్ చేయమని కానీ లేకపోతే ఏదైనా మీరు కోరడం జరిగిందా? వాళ్ళు చేయడం జరిగిందా? అట్లా కంప్లైంట్లు రేస్ చేస్తాం కదా, జిహెచ్ఎంసీలో రేస్ చేస్తే ఇమీడియట్లీ క్లోజ్ అయిపోతుంది. సో మీ ప్రకారంగానైతే మీకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మాధవిలత గారికి ఇంతకుముందు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, తను గెలుస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఆమె 3 years నుంచి చేస్తుందని మనకు తెలిసింది. చూడాలి. సోషల్ వర్కర్ కదా, చూడాలి. हेलो जी जी आप एमपी इलेक्शंस आ रहे ना, आपकी तरफ से एमआईएम जीतेगा या बीजेपी जीतेगी? ऐसा तो कुछ नहीं, एमआईएम का कब्जा है यहाँ पे और एमआईएम अच्छी तरीके से आ सकती है शहर के अंदर। इतने दिनों से एमआईएम यहाँ पे रूल कर रहे हैं ना, तो आपको कुछ तकलीफें हैं नहीं, कुछ भी नहीं है, वही पार्टी आएगी, ऐसा कुछ भी नहीं है। तो वो एमपी भी असदुद्दीन कभी यहाँ पे आके आप लोगों की आ सकते आप लोगों की कुछ डिमांड या कोई प्रॉब्लम है तो? यहाँ के काम अच्छे है और वो अच्छा करते हैं, यहाँ पे ऐसा कुछ भी नहीं है। तो माधवीलता के बारे में क्या बोलना चाह रहे हैं आप? मैं उनको पहचानती नहीं ना कोई भी, हम लोग पहली बार देख रहे हैं उनको इधर। अब एमपी इलेक्शंस आ रहे हैं ना, आपकी तरफ से किसकी कौन सी पार्टी जीतने वाली है? हमारे तरफ से कांग्रेस जीतने वाली है। तो इतने सालों से एमआईएम पार्टी रूल कर रहे हैं ना, तो उसके बारे में क्या बोलना चाह रहे हैं आप? नहीं, एमआईएम भी आ सकती है, लेकिन अब क्या कांग्रेस आना चाहिए। क्यों सोच रहे हैं आप कांग्रेस आते बोल के? अब स्टेट में तो कांग्रेस ही है ना, इसलिए जैसा हम लोग सोच रहे कांग्रेस आएंगे। ओके, तो बहुत जने बोल रहे कि यहाँ पे एमआईएम का ही चलता है और फिर से भी एमआईएम ही आती है, तो आप क्या बोल रहे हैं? एमआईएम एमपी में तो आपके कुछ चेंजेस होंगे, लेकिन आना तो चाहिए एमआईएम, लेकिन हम कांग्रेस पे भरोसा करे हुए। ओके, एमआईएम पार्टी से असदुद्दीन है ना, उसने कुछ किया है क्या आपके लिए? हाँ, बहुत किया है, वही करते हैं इधर। तो बहुत किए तो अब अभी भी वही आना चाहिए था ना। तो एमआईएम को ही देंगे, लेकिन आएंगी अंदाजा कांग्रेस आएंगी जैसा दिख रहा। हम तो देते हैं एमआईएम को ही, आती कांग्रेस, लेकिन ऐसा सोचने में आए। మ్యామ్ ఇప్పుడు మే 13th రోజు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీ ప్రకారంగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎంఐఎం గురించి అంటే వాళ్ళు అందరికీ ప్రకారంగా అంత సాయం చేశారు. షాదీ ముబారక్, ఇంకా బార్కస్ల కాలేజ్, ఇంకా గవర్నమెంట్ స్కూల్ అవన్నీ చేశారు, హెల్ప్ చేశారు. అవేసి హాస్పిటల్, అస్రా హాస్పిటల్లో. అందుకే ఆ ప్రకారంగా ఎంఐఎం గెలిస్తే పబ్లిక్కి చాలా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు. సో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎంఐఎం ఉన్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పాలిస్తున్నా ఇక్కడ ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు పాలిస్తున్న దగ్గర ఎలాంటి ఏంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటిది ఏం జరగలేదు అని చెప్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? చాలా సపోర్ట్ అయింది, అట్లా ఏం లేదు. ఎంఐఎం అందరూ చూస్తున్నారు. షాదీ ముబారక్ అవన్నీ ఇచ్చేసారు. ఇంకా వస్తే కూడా మనకి ఇల్లులు
అంటే మల్లాపూర్, అంటుకుంట, బాలపూర్ అవన్నీ స్టేట్ వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్లో వచ్చేస్తుంది. దాని కూడా ఇంకా మనకి అంటే అవైలబుల్ ఉంటుంది, ఇంకా ఫెసిలిటీ ఉంటుంది అనుకుంటాను. సో మాధవిలత గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాధవిలత గారు ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీకి ఆపోజిట్ గా. మాధవి కూడా బెస్టే, క్లెయిమ్ లేదు. వాళ్ళు కూడా మనకి అంటే ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. మేడం బెస్టే. సో బెస్ట్ అంటున్నారు కదా, మరి ఒకవేళ బీజేపీ వాళ్ళే గెలిస్తే ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకోగలుగుతారు అనుకుంటున్నారా? చూద్దాం పబ్లిక్ ఏమంటారు, ఎవరికి ఏమంటారు చూసి ఇస్తే బెటర్ అవుతుంది. सो अब मई 13 को एमपी इलेक्शंस हैं, यहाँ पे तो सिर्फ एमआईएम या बीजेपी का दोनों का नाम ही ले रहे, तो आपकी तरफ से कौन सी पार्टी जीतेगी? हमारा यही मानना है कि एमआईएम ही चाहेंगे। यहाँ पर बीजेपी कोई भी पार्टी का आदमी नहीं आ सकता। यहाँ सिर्फ असदुद्दीन ओवैसी साहब ही आएंगे और उनके भाई अकबर साहब आएंगे। हम हमेशा से उनको ही वोट दिया और इंशाल्लाह उनको ही देंगे, क्योंकि हम बिकने वाले नहीं हैं, हम मोमिन हैं, मुसलमान हैं, तो हम मोमिन भाई को देंगे। हमारे चाहे उन्हें काम करो या ना करो, उनको हशर के मैदान में अल्लाह पकड़ेंगे अगर उन्हें कुछ करेंगे तो भी। हमारा ये मानना है कि वो पार्टी बेस्ट है। आप एमआईएम को जिताइए इंशाल्लाह। तो माधवीलता ने बोल रही कि एमआईएम पार्टी इतने सालों से रूल कर रहे लेकिन कुछ फायदा नहीं है, और मैं ये मानना है मेरा कि बीजेपी पार्टी क्या कर रही है हमारे लिए, हमारे मोमिन भाई के लिए क्या कर रहे हैं। आज औरत बच्चियों का घर से बाहर निकलना मुश्किल हो जाता, हम कोई गैर औरत को नहीं उठा के देखते नजर, मगर हमारी कौम के बच्चियों को नजर उठा के देखते वो लोग, हमारी बहनों के साथ इज्जत के साथ खेल लेते। अगर हम किसी की देखे करें तो हमारे को उंगली उठाते, हमारे पे केसेस बुक कर देते। हमारे पे क्यों केसेस बुक करते हैं? हम मुसलमान है बोलकर। हाँ, अगर इनका अब ये देखिए बकरीद आने वाली है, हमारे को नाजायज के तकलीफान देते, गाय पकड़ लेते, कर लेते, वो उसके ऊपर कौन उंगली उठाना बताइए आप। तो हिंदुओं के हिसाब से गाय एक उनकी देवता है, तो उस तरफ से उन लोग पकड़ रहे। जी हाँ, मगर हमारे इस्लाम धर्म में तो किसी को नाहक के कत्ल नहीं करना है, मगर हमारे को फर्ज कर दिए गई एक जुबा करना है बोलकर। आप मिसाल के तौर पे आप जैसा कि इसको चाहते, जैसा आप मीडिया वाले हैं, ये मैक है, ये मैक है, आप इसको छोड़ के रह सकते? नहीं रह सकते। तो वैसे इस्लाम धर्म में जो है कि अपनी जो पसंद की चीज़ है उसको कुर्बान करने का है, यानी अल्लाह से जो है, जैसा कि भगवान अल्लाह जिसको हम चाहते हैं उनके सामने वो चीज़ कुर्बान कर देते। हम मिडिल क्लास आदमी हैं, हम लोग ज़्यादा पढ़े लिखे नहीं है, इसलिए हम ज़्यादा मीडिया में नहीं आते। हम मीडिया से हटकर बात कर लेते कभी कभार किसी के सामने, किसी की हिम्मत नहीं होती मीडिया पे आने की। हमारा यही मानना है, बस हम जितने दफ़ा हम मुसलमान हिंदू मिलने की कोशिश करें इतना हमको अलग कर दिया गया, एक दूसरों के दिलों में नफरत डाल दिए। हाँ, अगर बच्चा पढ़ रहा है, अगर आप हिंदू है तो हम जॉब देंगे, अगर आप मुसलमान है तो जॉब नहीं देंगे, अगर आपकी दाढ़ी है तो आप दाढ़ी कटा देना, नमाज की टोपी आप पहनते, नमाज का वक्त होता तो जब वो बोलते कि नमाज को नहीं जाना, कई हमारे मस्जिदों को शहीद कर दिए, हम चुप बैठे, हमारे बहनों की इज्जत के साथ खेल लिए, हम चुप बैठे। हम कब तक सब्र करेंगे बताइए आप दुनिया में रहे तक? हम अल्लाह की तरफ से सब्र कर रहे हैं। हमारा इस्लाम जंग को पसंद नहीं करता, हमारा इस्लाम जो है एक दूसरे को मिल बांट के रहना, एक दूसरे को खुशियाँ रहना, बल्कि हम यही सोचता हमारा इस्लाम। तो वैसी सोच हम रखने वाले, हमारा इस्लाम नहीं रखता, हम कैसा रखेंगे वैसी सोच बताइए। एमबीटी अमजदुल्ला खान साहब हटे, क्यों हटे? उन्होंने भी इस वक्त में ठहर सकते थे एमपी इलेक्शन में, क्यों नहीं ठहरे बताइए आप लोग? यही वजह से ठहरे कि असद साहब है, इन्हों हट गए तो फिर कोई भी नहीं रहता हमारे इसके, बल्कि हट गए उन्होंने भी। अगर अब बीजेपी आए तो हम, आप जब ये बोल रहे ना कि हमको हिंदुस्तान के हिंदू लोगों से अलग कर रहे बोल के, अगर बीजेपी आ गए तो हम लोग मिलके रहना है तो? नहीं, वो नहीं रहने वाले, कितना भी कोशिश कर लीजिए, इतने सालों से नहीं रहे लोग, आप क्या रहेंगे बताइए? आपका क्या भरोसा, आपका क्या गारंटी है? इंसान कुछ भी अपने को पाने के लिए किसको भी खो देता, अपन उसके घर के माँ बाप को खो देता उन्हें किसी को पाने के लिए, क्या भरोसा है आप बताइए? आप तो मीडिया वाले, कई जने मिलते, मेरे से अच्छे भी मिलते, मेरे से खराब भी मिलते, आपको क्या भरोसा है कि बीजेपी आपके साथ मिलके रहेंगी बनके बताइए? आप बोलिए, उन्होंने बोल रहे चलो हम आने के बाद ऐसा करेंगे वैसा करेंगे, बोले मोदी जी अमित शाह का बयान सुने, आप उन्हें क्या बता रहे? हाँ बोलिए आप क्या बोल रहे हैं? सब कुछ ले लेंगे हम बोल के बोल रहे वो लोग, क्या भरोसा? उन लोगों को मुसलमान से इतनी तकलीफ है, वो लोग खाली मीठा बोलते, वो भी कब? इलेक्शन आने के टाइम पे ही बोलते, उससे इलेक्शन होने के बाद कहाँ चले जाते हैं?
आपको पता है औरंगाबाद में या क्या बोलते हैं उसको, और एक को सही गाँव है ना, वो मुझे पता नहीं आ रहा, वहाँ पर भी मुसलमानों को गोश्त की दुकान बंद करा देने लगे। जैसा इलेक्शन जीत गए लोग वहाँ पर बंद करा देने लगे। तो बताइए आप, केसीआर साहब जो है मस्जिदों को शहीद करने लगे, आज उनकी हुकूमत है? नहीं है। क्यों? अगर उन कोई भी रहो, चाहे हिंदू रहो मुसलमान रहो, सबके लिए एक धर्म के लिए सोचेंगे तो उसको वोट डालेंगे। हमको भी हिम्मत आएंगी कि वो अच्छा आदमी है भाई, उसको दियो, उसका धर्म देख के मत दियो, उसके कामों को देख के वोट दियो बोल के उसको हिम्मत आती है। हमारे अंदर ऐसी हिम्मत ही नहीं है कि उसको दे सके बीजेपी को, और इंशाल्लाह नहीं देंगे बीजेपी को। वो पैसे लेके खा के करके दे रहे सो ये लोग को। अब आपको पैसे दे रहे 4,000 रुपये, आप वोट डालो, आपकी पूरी फैमिली डालो बोलते वो लोग डाल रहे। हम वैसे बिकने वालों में से नहीं है, इंशाल्लाह नहीं बिकेंगे हम, ये हमारा यही मानना है। हम यही मुसलमान पैगाम यही देना चाहते हैं मुसलमान बहनों को, मुसलमान भाइयों को, हिंदू भाइयों को, के उसका मजहब देख के मत दियो वोट, उसका काम देख के वोट दियो। क्योंकि आने वाले फ्यूचर में आपकी औलाद कुछ फायदा होने वाला है, आपको नहीं होना। आप 4 दिन की जिंदगी है, 4 दिन अच्छे रहेंगे, 4 दिन बुरे रहेंगे, एक ना एक दिन मौत आके ही रहेंगे। आपको अल्लाह को हिसाब देना है। मेरा ये मानना है कि असदुद्दीन ओवैसी साहब को वोट दे दे। असद साहब से सामने माधवी लता भी कंपटीशन दे रही, तो माधवी लता के बारे में क्या बोलना चाह रहे हैं आप? अब उन्होंने क्या है भाई, नए हैं यहाँ पे हैदराबाद, इन्होंने क्या है 50 साल से है, उनके बाप दादा भी करे सो हैदराबाद के चेपन भी, और उसके यहाँ से पब्लिक उनको ज्यादा लग करती इधर। तो माधवी लता ने बोल रही थी कि जब से MIM पार्टी रूलिंग में है तो तब से कुछ फायदा नहीं हुआ, तो आप क्या बोलना चाह रहे हो उसके बारे में? फायदा हो नको, लेकिन असद साहब भी आते हैं यहाँ पर। क्यों ऐसा? असद साहब क्यों उसको लाइक करते हैं असद साहब को पब्लिक यहाँ की पूरी, तो कुछ काम नहीं करे तो भी करते असद साहब, आधी रात को बुलावा आते असद साहब। ठीक है। अगर आपको कुछ डिफिकल्टीज हुए तब आप उनसे मिलने की कोशिश करें और उसने मिला आपको? इनसे असद साहब फोन करे तो अब भी आते, बोलो क्या सामने आपको फोन करे तो आते असद साहब। असद साहब से ज्यादा तो उनका छोटा भैया था अकबर। असद साहब थोड़ा आउट ऑफ में रहते हैं, खाली फोन करे तो आते दारुसलाम को। సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే మనం ఇంతమంది జనాలను అడిగి చూసాం ఇక్కడ, కానీ మనకి ఇక్కడ ఎంతమందిని అడిగినా వినిపించేది ఒకే ఒక్క పేరు, MIM అసదుద్దీన్ ఓవైసీ. సో మనకి ఇప్పుడు ఎవరైనా కూడా అడిగినా కానీ ఎవరైనా వేరే పార్టీ మనకి వస్తుందని చెప్పే సిచ్యువేషన్ లో ఎవరు లేరు. మనకి ఒకటే మాట వినిపిస్తుంది, ఏంటంటే MIM మాత్రమే గెలుస్తుంది. సో మనం 13th వరకు వెయిట్ చేసి చూడాలి ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం.